ఆ ఫైర్ బ్రాండ్ సీనియర్ లీడర్ ఢీలా పడ్డారా? ఇటీవల జరిగిన ఒక సంఘటనతో ఆయన నొచ్చుకున్నారా? ఆయన సైలెంట్ అవ్వడంతో పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోందా? కలిసి రాని ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయనున్నారు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఇన్ యూటీవీ పొలిటికల్ న్యూస్. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లా వైసీపీలో పేరున్న సీనియర్ నేత. ఆముదాలవలస నుంచి ఎన్నో ఏళ్లు ఎమ్మెల్యేగా, అలాగే మంత్రి, స్పీకర్ గా కూడా పనిచేసిన చరిత్ర ఆయనకుంది. కళింగ సామాజిక వర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన జిల్లా ప్రజల్లో ఆయనకు ఇంకా ఆదరణ తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఇటీవల ఫోర్జరీ ధృవపత్రాలతో భూ బదలాయింపు చేశారంటూ ఆరోపణలతో తమ్మినేని కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే మొన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చిన జగన్ అదే సమయంలో అందుబాటులో జిల్లాలోనే ఉన్న తమ్మినేనిని మాత్రం పరామర్శించలేదట. కనీసం ఫోన్ చేసి ధైర్యం కూడా చెప్పలేదట. దీంతో తమ్మినేని నొచ్చుకున్నారట. దీంతో తమ్మినేని కొంత సైలెంట్ అవ్వగా తమ్మినేని సీతారాం వైసీపీని వీడనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని ఆయన అనుచర వర్గం అంటోంది. జిల్లా పార్టీలో సీనియర్ గా తానున్న ధర్మాన బ్రదర్స్ చెప్పినట్లే అంతా జరుగుతోందని, తనకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని తమ్మినేని ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారట. తమ్మినేనిని పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు బాధ్యతలు అప్పగించాక ఆయన పరిస్థితి ఎటూ కాకుండా పోయిందట. ఇష్టం లేకపోయినా నేడు లోక్సభ ఇన్ఛార్జిగా తమ్మినేని కొనసాగుతున్నారన్నది సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఓ పక్క తనయుడు చిరంజీవి నాకు ఆముదాలవలస సీటు ఇప్పించాలని అనుకుంటే లైన్లోకి చింతాడ వచ్చాడట. తనకు ఇష్టం లేకపోయినా చింతాడ రవిని ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ వెరసి తమ్మినేనిలో అసంతృప్త జ్వాలలు రగిలేలా చేశాయట. అలాగే ధర్మాన సోదరులకు తమ్మినేని మధ్యలో గ్యాప్ కూడా రోజు రోజుకు పెరుగుతోందట. అసలు మొన్నటిదాకా పెద్దగా పేరు లేని చింతాడ రవికుమార్ ఇమేజ్ కూడా ఇటీవల అరెస్టులతో ఒక్కసారిగా పెరిగేసరికి అన్ని వైపులా చెక్ పడినంత పనైందట. ఇక ఏం చేయాలో తోచని డైలమాలో పడ్డారట తమ్మినేని. ఒకవైపు పార్టీలో టికెట్ ఉంటుందో లేదోనన్న టెన్షన్, మరోవైపు జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదన్న బాధ వంటి పరిణామాలు తమ్మినేనిని ఢీలా పడేలా చేశాయట. తమ్మినేని సీతారాం ఒకవేళ పార్టీని వీడినా టీడీపీ, జనసేన, బీజేపీ వంటి కూటమి పార్టీలలో ఆయనకు డోర్లు క్లోజ్ గానే ఉంటాయని, కొత్త పార్టీ ఏదైనా వస్తే తప్ప ఆయనకు అవకాశం ఉండకపోవచ్చునని, అలా చూసుకున్నా ఇప్పటికిప్పుడే అయితే ఆయన పార్టీ వీడకపోవచ్చునని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమ్మినేని కాంపౌండ్ లో మాత్రం విజయసాయిరెడ్డి కొత్త పార్టీ గురించి మాటలు వినిపిస్తున్నాయట. ఈ విషయాలు ఆ నోట ఈ నోట చేరి ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు వచ్చేశాయి. అయితే కొందరు కార్యకర్తలు, నాయకులు కలిస్తే వివిధ పార్టీల గురించి మాట్లాడుకోవడం కామనే కదా, ఆ మాటలకే పార్టీ మారిపోతారని ఎలా అనుకుంటున్నారని ఫేక్ ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని తమ్మినేని అనుచరులు వాదిస్తున్నారట. తమ్మినేని సీతారాం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఆముదాలవలస నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల ద్వారా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన న్యాయ, క్రీడలు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ మరియు పురపాలక పరిపాలన శాఖలకు 3 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. 2009లో సీతారాం టీడీపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయన పీఆర్పీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత పీఆర్పీ రద్దు కావడంతో 2012లో ఆయన తిరిగి టీడీపీలో చేరారు. కానీ ఆ పార్టీలో సర్దుకోలేకపోయారు. ఆయన 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ టీడీపీ అభ్యర్థి కె రవికుమార్ చేతిలో ఓడిపోయారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో అధిక ఓటు బలం కలిగిన కళింగ సామాజిక వర్గానికి సీతారాం చెందినవారు. శ్రీకాకుళం జిల్లా నుండి సీతారాం 4వ స్పీకర్. శ్రీకాకుళం జిల్లా నుండి ఆర్ఎల్ఎన్ డోరా మొదటి స్పీకర్ గా, తంగి సత్యం 2వ స్పీకర్ గా మరియు కె ప్రతిభాభారతి 3వ స్పీకర్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఫైర్ బ్రాండ్ సీనియర్ నేతగా తమ్మినేని సీతారాంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన వాగ్దాటితో, అంగబలంతో దశాబ్దాలుగా పాలిటిక్స్ లో దూసుకువెళ్లిన తమ్మినేని తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూశారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి గెలిచి రాజకీయాల్లో నిలబడగలిగారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఇలా ఢీలా పడటం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ కు నచ్చలేదట. తమ్మినేని మళ్లీ యాక్టివ్ కావాలని వారు కోరుతున్నారు. ఏదేమైనా తమ్మినేనికి మాత్రం ఇప్పటికీ సొంతంగానే బలమైన క్యాడర్ ఉంది. ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేసిన బలమైన ఓటింగ్ ఉంటుందనే అంశం కూడా ఎంతో కీలకమైంది. ఇక తమ్మినేని మళ్లీ మునుపటిలా యాక్టివ్ అవుతారా లేదా, మరికొన్ని రోజుల్లో డైలమాలా ఉంటారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.